తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సమీర్. పవన్ నటించిన ఓ సినిమా గురించి ఫేస్బుక్లో బ్యాడ్గా కామెంట్ చేయడంతో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమీర్ వెల్లడించాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన పవన్ నటించిన ఓ సినిమా దారుణ పరాజయం పాలైంది. దాంతో పవన్ అభిమానినైన నేను ఆవేదనకు గురై ఆ సినిమా గురించి ఫేస్బుక్లో రాశాను. ఆ తర్వాతి రోజు ఉదయాన్నే నాగబాబు గారు ఫోన్ చేసి తిట్టారు. దాంతో నేను ఆ కామెంట్ తొలగించాను. ఆ తర్వాత పవన్ ఫోన్ చేసి మాట్లాడారు. నీ అభిప్రాయం నువ్వు చెప్పావు, నాగబాబు నిన్ను తిట్టడం తప్పు, నువ్వు ఇప్పుడు నాగబాబుకు ఫోన్ చేసి తిట్టు అని చెప్పారు. నేను అలా చేయలేదు. దాంతో ఆ వివాదం కామప్ అయిపోయింది. దాదాపు 4 ఏళ్ల తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ గారి నుంచి ఫోన్ వచ్చింది. అత్తారింటికి దారేది సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం నన్ను పిలిచారు. నేను స్పాట్కు వెళ్ళగానే పవన్ నన్ను పలకరించి తన గదిలోకి రమ్మన్నారు. నేను వెళ్ళాను. ఏంటి ఇక్కడున్నావు అని అడిగారు. ఈ సినిమాలో నేను చేస్తున్నాను సార్ అని చెప్పా. వెంటనే త్రివిక్రమ్ గారిని పిలిపించమన్నారు. త్రివిక్రమ్ రాగానే 4 ఏళ్ల క్రితం ఫేస్బుక్లో నేను చేసిన పని గురించి ఆయనకు చెప్పారు. ఈ సినిమాలో మీకు సమీర్ కావాలా నేను కావాలా అని అడిగారు. త్రివిక్రమ్ కొద్దిసేపు ఆలోచించి నాకు సమీరే కావాలి అని చెప్పారు. దాంతో పవన్ పెద్దగా నవ్వి త్రివిక్రమ్ను కౌగలించుకున్నారు. అప్పుడు అర్థమైంది వారిద్దరూ నన్ను ఆడుకుంటున్నారని. వారి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉంటుందో కూడా నాకు అప్పుడే తెలిసిందని సమీర్ చెప్పాడు.